ఇతని బిజినెస్ మీ వల్ల డెవలప్ కావాలి. పప్పు ఉప్పు కోసం రేషన్ షాప్ క్యూలో నిలబడినట్టు రోజు ఇతని షాప్ ముందరే మీరు అందరు క్యూలో నిలబడాలి. మీరంతా పెద్ద మనసు చేసుకొని కళ్ళు మూసుకొని ఇంటికి ఒక్కొక్కరు వచ్చిన ఇతని బిజినెస్ అలా 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 డెవలప్ అయిపోతుంది. అతని గురించి చెప్తున్నాను కదా. వాట్ కొంచెం చెప్పండి బాబు ప్లీజ్. ఓకే, మీ అందరు ఉత్సాహం చూసి ఇప్పుడే ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ప్రతి కస్టమర్ కి ఓ డప్పు ఫ్రీ అంట. వాట్ ఈస్ డప్పు? మ్యూజిక్ ఓ, ఇతను ఉత్సాహం చూశాక నేను ఏనార్ 2000 euros 2000 రూపీస్ అడ్వాన్స్ ఇస్తాను. బారిన్ బాబే వచ్చి 2000 ఇస్తే మన ఊరోళ్ళు ఏమి ఇవ్వరా? ఏ ఊరోడో వచ్చి ముందు బుకింగ్ చేసుకుంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇగో మా సుబ్బన్న తరపున 300. ఆల్ ది వెరీ బెస్ట్. అదిగా అల్లాదిగా మన శ్రీకారం కలిసి పెట్టి బాగుందా బాబు? మీ ఓపెనింగ్ తో అదిరిపోవాలి. అందరూ అప్పుడు రెడీ అయిపోతున్నారు. రండి, ఇదంతా మీకోసమే, రండి. మీరందరూ ఎందుకలా బిగదిచ్చిపోయారు? మన సుకుమార్ బాబు మనకేం చెప్పాడు? మనందరం కలిసి వ్యాపారం అభివృద్ధి చేయాలని చెప్పాడు లేదా? మనందరం బాబమ్మ కొట్టుకి ఉప్పుకి పప్పుకి వెళ్తున్నట్టే అందరు ఇటు కొట్టి రావాలని చెప్పాడా లేదా? ఇంటికొకరు చేయాచి అందరం కళ్ళు మూసుకుంటే ఆ వ్యాపారం సాపిక సాయిపోతే నీకేం తెలియదు. ఉండు, నాకెందుకు బాబాయ్ మొట్టమొదటి కస్టమర్ అనిపిస్తాండి. ఓ బాబు ముందుకు వచ్చాడు. కస్టమర్ను తీసుకురారా అంటే నన్నే కస్టమర్ను చేసావు కదరా. ఎరా పట్ట పంచలు బోనైందా లేదా? మాకైంది, నీ కోసం చూస్తున్నారు వీళ్ళంతా. ఈరోజు కోర్ట్ పని అయిపోవాలి, ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ అయిపోవాలి. పూజ ప్లీజ్ అమ్మమ్మా, కోర్టుకి టైం అవుతుంది. ఏంటిది ఇంకా రెడీ అవ్వకుండా? పని వాళ్ళు రాలేదురా నాయనా. ఇదంతా ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? నేనా? సుకుమార రాజావారి ఓకే ఓకే, మన ప్యాలెసే కదా అమ్మమ్మా. ఏముంది, నువ్వు అక్కడ కూర్చో, మొత్తం నేను చేసేస్తానుగా. ఇలా చేస్తే ఈ రోజుకి వెళ్ళగలవా? పని అయిపోయింది, ఇంకా కోర్టుకి వెళ్దామా? స్నానం చేయాలి. అది నేనే చేయాలి. జోకులు ఒకటి, పూజా బేడి. కనిపెట్టేశామమ్మా. ఆడపిల్లతో వస్తావా అని ఈలేసి చెప్పడానికి సిగ్గులేదు? ఇంత మీనింగ్ ఉందా ఈల్లో? వర్ధనమ్మా, ఆవిడెందుకు? నీ మనవణ్ణి ముట్టుకున్నా. నేను అసలే చావింటికి వెళ్ళొస్తున్నాను. ఓ పూజా బేడి వర్ధనమ్మా. వద్దు పూజా బేడి, మనకి కోర్టుకి వెళ్ళే టైం అయింది. మనం వచ్చిన తర్వాత పోసుకుందాం. తప్పదు కిట్టమ్మా, అదసలే చావింటికెళ్ళొచ్చిందంట. ఇదంతా నువ్వే చేసావు. ఐ విల్ కిల్ యు. ఏయ్ ఆగు. ఏయ్ శంకరి.